భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయిన నాగోతి నాగమణి బుధవారం శశి కళశాల ప్రక్కన ఉన్న కళ్యాణ మండపం నియోజకవర్గ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న నేను గత ఏడాది డిసెంబర్ నుంచి భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న భీమునిపట్నం, తగరపువలస, ఆనందపురం, పద్మనాభం, మధురవాడ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నానని, 5 నెలలుగా ప్రజల మధ్య తిరుగుతున్న నన్ను నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు చూపించారని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ ఎంత కష్టపడి తిరగడం ఇదే మొదటిసారి అని, మా ఓట్లు మీకు తప్పక వేస్తామని హామీ ఇచ్చారని, తన ఎన్నికల గుర్తు బకెట్పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని, ప్రతి ఇంటిలో ఉన్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు 2 ఇస్తానని, మహిళల భద్రత కోసం ప్రతి వీధి దీపానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించుటకు తగిన ప్రాధాన్యత ఇస్తానని, గృహిణీలకు కుటీర పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తానని, రైతులకు పండిన పంట నిల్వ చేసుకునే గిడ్డంగులు ఏర్పాటు చేస్తానని, ప్రజల కోరిక మేరకు వారి నిర్ణయం ప్రకారం పాలన చేయడం, నెలలో ఒకసారి ప్రతి మండలంలో ప్రజలతో సమస్యలపై సమావేశం, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలతో ముఖాముఖి తదితర అంశాలపై పరిష్కరిస్తానని తెలియజేశారు. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసినా కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉన్నాయి. కొన్ని ఏజ్ గ్రూప్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్, అలాగే యూత్ కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళకంటే అవగాహన లేక ఉండిపోయారు. బికాజ్ ఫస్ట్ టైం నాకు ఓటు వచ్చింది అనుకోండి, ఓటు హక్కు వచ్చింది అనుకోండి, యూత్లో ఏం జరుగుతుందంటే, అమ్మా యూత్ అందరూ జాగ్రత్తగా వినండి, మీకు మొదటిసారి ఓటు హక్కు వస్తుంది, రాగానే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడే కదా నాకు ఓటు హక్కు వచ్చింది, నెక్స్ట్ టైం వేద్దాంలే అని వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారండి. అందులో నేను కూడా అలాగే ఆలోచించాను. ఫస్ట్ 2 టైమ్స్ నేను యూజ్ చేయలేదు నా ఓటు హక్కుని. మరి యూజ్ చేయకుండా నా అలాగే ఆలోచించే ప్రజలు చాలామంది ఉన్నారు ఈరోజు యూత్లో చూస్తే. అంతేకాకుండా అభ్యర్థి నచ్చక, అంతేకాకుండా లేజినెస్తో యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు చాలా పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరినీ చూసుకుంటూ పోతే మోర్ దాన్ 1 lakh పీపుల్ ఉన్నారు మన భీమిలిలో. ఈరోజు వీళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకున్న నాడే మన భీమిలి నియోజకవర్గము సంపూర్ణమైన అభివృద్ధి సాధిస్తుందని చెప్తూ మరొకసారి మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ తన ఓటు హక్కుని పరిపూర్ణంగా యూజ్ చేయమని, తన ఓటు హక్కు అంటే ఒక ఆయుధం లాంటిది. సో దాని ద్వారా మన భీమిలిని మోడల్ విలేజ్గా, మోడల్ కాన్స్టిట్యున్సీగా చేసి చూపించాలని మీ అందరికీ నేను మొదట రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ ఓటు హక్కుని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. మీరు ఎప్పుడైతే ఓటు హక్కుని మీకు అభ్యర్థి సరైన రైట్ పర్సన్ అని అనిపించినప్పుడు అతనికి వేసి ఓటు హక్కును వినియోగించుకోమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ, అంటే ఓటు హక్కును వినియోగించలేని ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను. మిగిలిన వాళ్ళు అయితే 2.5 lakhs వినియోగిస్తున్నారు. వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారంటే, ఈరోజు నేను ఓటు వేయకపోతే నేను జనాభా లిస్టులో లేనట్టే లెక్క అని వాళ్ళైతే చెప్తున్నారండి. ఖచ్చితంగా నాకు అభ్యర్థి నచ్చినా నచ్చకపోయినా నేను వెళ్ళి ఓటు వేస్తానండి. ఓటు వేయకపోతే ఈరోజు నేను ఎక్స్పైర్ అయిపోయినట్లు లెక్క, నేను చచ్చిపోయినట్లు లెక్క అని విలేజెస్లో అంటే మనకి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్తున్నారు. చదువులేని వాళ్ళు, రైతులు, కొంతమంది ఉమెన్ పీపుల్, మీరు నేను సరదాగా అడుగుతాను. లాస్ట్లో నా డేటా అయిపోయింది, నా అనాలిసిస్ అయిపోయిన తర్వాత, అమ్మ నాకు ఓటు వేస్తారమ్మా అని అడిగితే, వేస్తామండి, ఎందుకు వేయము, మాకు మీరు నచ్చినా నచ్చపోయినా మా ఓటు మీకు వేసేస్తాము, ఎందుకంటే మా ఓటుని వృధా చేయము, చేస్తే మేము చచ్చిపోయినట్లెక్క అని నాకు ఒక లేడీ ఇల్లిటరేట్ పీపుల్ నాతో చెప్పారు. సో వాళ్ళు అలాగ ఆలోచించి ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళమైనట్టు మనమేం చేస్తున్నాం, ఈ యూత్ ఏం చేస్తున్నారు? 18 years వచ్చాయంటే మీకు ఓటు హక్కు ఇస్తున్నారు బిఫోర్ 1 year ముందే. సో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? లేజీనెస్తోను, ఇప్పుడే ఇచ్చారు కదా ఓటు హక్కు, అప్పుడే నేను వెళ్ళి వినియోగించను, ఆ రోజు నేను ఎంజాయ్ చేస్తాను అనే కాన్సెప్ట్ మన యూత్ అంతా ఉండడం వల్ల ఏమవుతుంది, రేపు మీకు జాబులు రాలేదని మళ్ళీ గవర్నమెంట్ని వేలెత్తి చూపిస్తున్నారు. సో మీరు ప్రాపర్గా మీ ఓటు హక్కును వినియోగించండి. అందరూ 4 లక్షల పీపుల్ మొత్తం ఓటు హక్కును వినియోగించండి. అప్పుడు ఎందుకు సరైన నాయకుడు రాడో మనమే చూసుకుంటాం, మనమే అభివృద్ధి సాధించుకుంటాం. సార్, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే అంటే నామినేషన్ వరకు నాకు ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు క్లియర్గా చెప్తున్నానండి. నామినేషన్ వరకు నాకు ఎటువంటి ఇబ్బందులు అయితే మన
ఆ అధికార పక్షం నుంచి కానీ అపోజిషన్ నుంచి కానీ నాకు ఎటువంటి ఫోర్స్ అయితే రాలేదండి. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. బికాజ్ నేను లోకల్ అండి, మరి స్థానికురాలి అనే కాన్సెప్ట్, మరి ఉమెన్కి మరి గవర్నమెంట్ కూడా 33% రిజర్వేషన్ పాలిటిక్స్లోకి అలౌ చేస్తుంది. ఈ రోజున ప్రతి పౌరుడికి తను మన ఈ పోటీలో పాల్గొనడానికి కూడా సంపూర్ణమైన హక్కు ఉంది. సో దీన్ని ఎవరు వ్యతిరేకించరనే కాన్సెప్ట్తో మన వాళ్ళు ఇప్పటికీ చదువుకునే వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టలేదండి. ఆఫ్టర్ నామినేషన్ అయితే విత్డ్రాలు 2 రోజుల ముందు మాత్రము ప్రజలు వచ్చిందండి విత్డ్రా అవ్వమని. అయినా సరే మేము పోటీ చేస్తామని చెప్పి సౌమ్యంగా మేము పోటీ చేస్తాము, నిలబడతాము అని చెప్పి, ఎందుకంటే బలమైన పార్టీలు వచ్చి అలాగ అడిగాక నేను చాలా బాధపడి ఏంటి ఇలా అడుగుతున్నారు అని చెప్పి బాధపడి వాళ్ళకి సౌమ్యంగా చెప్పి ఊరుకోవడం జరిగిందండి. అంటే నేను పేరైతే అనౌన్స్ చేయను సార్. వచ్చినాయి సార్. మేడం, ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఏదైతే ప్రచార కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా అనుకున్న స్థాయి కన్నా ఓట్లయితే రావడానికైతే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో సార్ ఆ దిశగా ముందుకి అంటే జనాలు ఏదైనా చేసుకుంటే స్థానికతని డెవలప్మెంట్ చేసుకుంటే స్థానికతని కంటిన్యూగా పనిచేస్తారా ఇంతకంటే అవును సార్, అవును. అది ఆల్రెడీ సాక్ష్యం టీవీ ఛానల్ ద్వారా ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఇచ్చాము సార్. మీరు చూసారో లేదో, మళ్ళీ ఒకసారి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఎంట్రీ ఇచ్చాను, ఎంత స్థానికురాలైనా ఎంత లోకల్ అయినా మన భీమిలి ఆడపడుచునైనని అని అంటారు మన భీమిలి ప్రజలందరూ. భీమిలి ముద్దుబిడ్డగా మరి మా ఇంట్లో మనిషిగా మీరు వచ్చి పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు రావాలమ్మా. ఇప్పుడున్న పార్టీలేవి మాకు అంత సంతృప్తి లేదు, మధ్యలో మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు వేస్తాము ఎమ్మెల్యే ఓటు. ఎంపీ ఓటుకైతే పార్టీ పరంగా ఆలోచిస్తామని చెప్పి చాలామంది నాకు సజెషన్ ఇచ్చి మిమ్మల్ని అయితే చూస్తున్నాము సోషల్ మీడియాలోను అండ్ ప్రింట్ మీడియాలోను చాలా రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని నిన్న కూడా అనంతపురం సెంటర్లో చాలామంది నన్ను అప్రిషియేట్ చేస్తూ ఖచ్చితంగా మీకు